హలో సాయి రమేష్ గారు. నమస్తే నాగరాజు గారు. నమస్తే అండి. చాలామంది ఇన్స్టాగ్రామ్ త్రూ అంటే రీల్స్ అవి చేస్తూ ఉంటారు, పోస్టులు పెడుతూ ఉంటారు. బట్ అందులో ఒక కమర్షియల్ పాయింట్ ఉంటుంది, దాన్ని కమర్షియల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం తక్కువ మంది తెలుస్తూ ఉంటుంది. దాన్ని ఏ విధంగా యూస్ చేస్తే ఖచ్చితంగా మనీ ఎర్న్ చేయొచ్చు అంటారు? ఇన్స్టాగ్రామ్లో మనం మనీ ఏం చేయడానికి ప్రజెంట్ ఉన్న అన్ని సోషల్ మీడియాల్లో టాప్ సోషల్ మీడియా ఏంటిది అంటే ఇన్స్టాగ్రామ్. ప్రస్తుతం ఉన్న యూత్ మొత్తం కూడా దేనిలో ఉన్నారు అంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. సో ఇన్స్టాగ్రామ్లో మనం ఏంటి అంటే ఒక పేజ్ ఇన్స్టాలో మనం ఒక ప్రొఫైల్ని గ్రో చేసి ఒక పేజ్ మనం గ్రో చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే ఒక మంచి నెంబర్ ఫాలోయింగ్ ఉంటుందో ఒక ప్రోడక్ట్ గురించి స్టేటస్లో మనం అప్డేట్ చేసినా కూడా వాళ్ళు 1 lakh రూపీస్ పైగా పే చేస్తారు. కేవలం వాళ్ళ ప్రోడక్ట్ గురించి మనం ఒక పోస్ట్ పెట్టినందుకు లేదా ఒక స్టేటస్లో జస్ట్ అప్డేట్ చేసినందుకు షార్ట్అవుట్ ఇచ్చినందుకు గాను వాళ్ళు 1 lakh రూపీ పే చేస్తారు జస్ట్ ఒక సింగిల్ పోస్ట్. ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో ఏ పోస్ట్కి ఎంత మనం ఛార్జ్ చేయొచ్చు అనే దానికి కూడా ఆల్రెడీ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవును, ఆల్రెడీ ఒకవేళ ఎవరైనా ఒక 10 లక్షల మంది ఫాలో అవుతున్నారు అంటే మీరు మనీ ఎర్న్ చేయాలనుకుంటే చాలా ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ ఉన్నాయి. జస్ట్ మీరు దానిలో రిజిస్టర్ అయితే ఆ ప్లాట్ఫామ్స్లో ఏంటి అంటే మనకి చెక్ చేసుకోవచ్చు. నాకు హైదరాబాద్లో ఉన్న ప్రొఫైల్ కావాలి, 1,00,000 మంది పైగా ఉన్న వాళ్ళు కావాలి అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్లో వీళ్ళు రిజిస్టర్ అయితే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు మనీ పే చేస్తారు. అంటే వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళకుండా ఎవరి దగ్గరికి ఆ ప్లాట్ఫామ్స్ పే చేసేది ఒకటి ఉంది. డైరెక్ట్గా కంపెనీస్ కూడా కాంటాక్ట్ చేస్తాయి. ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా ఏదైతే యాక్టివ్గా ఉండి ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయో, ఎక్కువ రీచ్ ఉంటుందో వాటన్నిటికీ కూడా ఆటోమేటిక్గా ప్రతి కంపెనీ కూడా ఇవాళ రేపు ఇప్పటి వరకు మనం పేపర్ యాడ్కి టీవీ యాడ్కి ఎక్కువ ఖర్చు పెట్టడం చూసాం. ఒక కంపెనీ ఒక పేపర్ యాడ్కో టీవీ యాడ్కో 100 crores 50 crores ఖర్చు పెట్టే కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బడ్జెట్ మొత్తాన్ని కూడా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్గా వాడుతూ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో కూడా మెజారిటీ పార్ట్ ఇన్స్టాగ్రామ్ది. ఓకే, అంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నా దగ్గర ఒక ₹1,00,000 లేకపోతే ఒక ₹1,00,00,000 బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్లో 60% నేను ఇన్స్టాగ్రామ్కే స్పెండ్ చేస్తాను. ఈవెన్ మాకు ఎవరన్నా బడ్జెట్ పెడతాము, మాకు క్యాంపెయిన్ ప్లాన్ చేయమని వచ్చినా కూడా మేము స్పెండ్ చేసే వే అలా ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ యాక్టివ్గా ఉండేది అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఏ ప్రోడక్ట్ అయినా సరే రీచ్ మనం ఎక్కువ మందికి అవ్వాలి అంటే త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. ఓకే, సో వీళ్ళు ఇన్స్టాలో మంచిగా ఎక్కువ మంది ఫాలో అయ్యే విధంగా ఒక మంచి స్ట్రాటజీతో కనుక వీళ్ళు చేయగలిగితే చాలామంది ఏంటంటే అదే టైంపాస్ చేసే స్ట్రాటజీస్ అంటే ఎటువంటి ఎక్కువ వాడాల్సి ఉంటుందన్న మంచి హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ మనకేంటంటే ఏ హ్యాష్ ట్యాగ్ వాడితే ఎక్కువ మందికి రీచ్ అవుతాం, ఏ టైంకి ఎలాంటివి యూజ్ చేయాలి. ఆ పోస్ట్ మీరు నేను ఒకే పోస్ట్ పెట్టినా సరే 2 days తర్వాత నేను పెట్టిన పోస్ట్ 1,00,000 మందికి రీచ్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ వాడే స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ముఖ్యంగా రెగ్యులర్గా అప్డేట్ చేయటం, అలాగే ప్రాపర్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయటం, ప్రాపర్ అవసరమైన చోట అఫీషియల్ వాటిని ట్యాగ్ చేయటం. ఈ విధంగా ఒక మంచి స్ట్రాటజీ బిల్డ్ చేసుకుని వాళ్ళు కనుక ఎక్కువ మంది ఫాలో అయ్యే విధంగా చేయగలిగితే వన్స్ ఎక్కువ మంది ఫాలో అవుతున్నారంటే దాన్ని మానిటైజ్ చేసుకోవడానికి మళ్ళీ చాలా పద్ధతులు ఉంటాయి. సేమ్ మనకి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మనకి అక్కడ లింక్ ఇవ్వడానికి రాదు. ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేసేటప్పుడు అక్కడ డైరెక్ట్గా లింక్ ఇవ్వడానికి రాదు. దానికి లింక్ బయో అని చెప్పి జస్ట్ మనం బయో లింక్ ఏదైతే ఇస్తామో లింక్ ట్రీ ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకే, ఆ వెబ్సైట్లో మనం ఎన్ని లింక్స్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ప్రొఫైల్లో ఒక లింకే ఉంటుంది, బట్ ఆ ప్రొఫైల్లో అన్ని ప్రోడక్ట్లు మనం ప్రమోట్ చేసేవన్నీ అక్కడ ఉంటాయి. ఈవెన్ లింక్ ట్రీ వాళ్ళు కూడా మనీ పే చేస్తున్నారు. లింక్ ట్రీ, యా. సో ఇట్లా ఎట్లా అంటే పేమెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? పేమెంట్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటి అంటే ఎంతమంది ఆ లింక్ క్లిక్ చేశారు అనే దాన్ని బట్టి, ఎంతమంది దాన్ని చూశారనే దాన్ని బట్టి ఒకటి ఉంది. అసలు మనం లింక్ అప్డేట్ చేస్తే ఇప్పుడు 1,00,000 మంది ఉన్న దానిలో మన ఒక పోస్ట్ అప్డేట్ చేయాలి అంటే కూడా దాదాపు 10,000 వరకు కూడా ఛార్జ్ చేస్తాం. ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్ని టైంపాస్కి కాకుండా ఈ విధంగా మనీ మేకింగ్కి కూడా ఉపయోగించుకోవచ్చు. చాలామంది కూడా ఇటువంటి ప్రాసెస్ని అంటే ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళు యూస్ చేసుకొని మనీ మేకింగ్కి, మనీ ఎర్నింగ్కి యూస్ చేసుకోవాలి అని అంటే వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మీరు ఇస్తారా? ఉంటుందా ప్రాసెస్? మన దగ్గర వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఇన్స్టాగ్రామ్కి సంబంధించి స్పెషల్గా మన దగ్గర ఎలా ఉంటుంది అంటే అసలు ఇన్స్టాగ్రామ్ మనం ఎలా గ్రో చేయాలి, ఇన్స్టాగ్రామ్లో మనం సర్వీస్ కూడా ఇవ్వచ్చు. అంటే ఒక కంపెనీ కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేసి మేము రెగ్యులర్గా పోస్టులు పెడుతున్నాము అయినా మాకు వ్యూస్ రావట్లేదు అంటే, రీచ్ అవ్వట్లేదు అంటే కూడా మేము దానికి ఒక మంచి స్ట్రాటజీ ప్లాన్ చేసి ఎక్కువ రీచ్ వచ్చే విధంగా చేస్తాం. ఈ విధంగా వీళ్ళు కూడా ఆ ఇన్స్టాగ్రామ్ నాలెడ్జ్ ప్రాపర్గా ఉంటే వీళ్ళు కూడా సర్వీస్ ఇచ్చుకోవచ్చు. ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మెయింటైన్ చేసినందుకు, రీచ్ పెంచినందుకు గాను వీళ్ళు అమౌంట్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ఈ ట్రైనింగ్ ఏదైతే ఇస్తామో ఆ ట్రైనింగ్లో ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ట్రైనింగ్లో వీళ్ళకి ఇంకా ఎక్కువ మనం ఏం ఇస్తాము అంటే ఏ సైట్స్లో వీళ్ళు రిజిస్టర్ అవ్వాలి. ఇందా మీకు చెప్పినట్లుగా చాలా సైట్స్లో జస్ట్ మనం రిజిస్టర్ అయితే మనకి ప్రతిరోజు కూడా కనీసం ఒక 10 స్పాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా ఎక్కువ స్పాన్సర్స్ రావాలి అన్నా కూడా మనకేంటంటే ఇలాంటి ఏ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇస్తూ ఉంటాం. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ లేదు అని అంటే వాటిలో దిగి తెలుసుకొని ఏదైనా సరే మనీ ఎర్న్ చేసుకోవాలి అనేటువంటి ప్రాసెస్ కనుక మీకు తెలుసుకోవాలి అని ఉంటే లేదు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి. చాలామందికి ఇందులో ఎంత పెద్ద స్కోప్ ఉందనేటువంటి విషయం తెలియదు. కొంతమంది మాత్రమే చేస్తారు. అండ్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి లేదంటే యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి అవి చేసేటువంటి వాళ్ళకి మాత్రమే ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. అఫిలియేట్ మార్కెటింగ్ లేదంటే బయట వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళు. బట్ ఇందులో హ్యూజ్ స్కోప్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి సాయి రమేష్ గారి క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే మీరు అటెండ్ అవ్వచ్చు. అది విజయవాడ, వైజాగ్, హైదరాబాద్. సో ఈ 3 ఏరియాల్లో మేజర్ సిటీస్లో అయితే ఖచ్చితంగా క్లాసెస్ జరుగుతాయి. కాబట్టి అట్లీస్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళైనా సరే క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఫస్ట్ డెమో క్లాస్, దాని తర్వాత ఫర్దర్ క్లాస్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.